శివపురాణంలో శివుడి సోదరికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. ఈ పురాణం ప్రకారం శివుడి సోదరి పేరు అశావరి. ఈమెను సాక్షాత్ పరమశివుడే రూపొందించాడు. అది కూడా తన భార్య అయిన పార్వతీదేవి కోరిక మేరకు ఈమెను సృష్టించాడు. ఎందుకంటే ఒకసారి కైలాసంలో ఉండే పార్వతీదేవి శివుడితో, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు లోక కార్యాలు చక్కబెట్టే సమయంలో తాను ఒంటరిగా ఉంటున్నానని, తనతో కబుర్లు చెప్పడానికి, తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకోవడానికి నాకు ఒక్క ఆడపడుచు కూడా లేదని చెప్పి బాధపడింది. అప్పుడు శివుడు, సత్యలోకంలో ఉండే సరస్వతి తనకు చెల్లెలితో సమానం కాబట్టి తాను ధ్యానంలో ఉన్నప్పుడు సరస్వతీదేవితో నీవు కాలక్షేపం చేయమని చెప్పి పార్వతీదేవితో అన్నాడు. దానికి పార్వతీదేవి, సరస్వతి తన భర్త అయిన బ్రహ్మతో కలిసి సత్యలోకంలో ఉంటుంది కదా, అలా రోజంతా తనతో సరస్వతీదేవి ఎలా ఉండగలదు అని చెప్పి పార్వతీదేవి